టీటెన్లో స్వాగతం. మనతో సీనియర్ జర్నలిస్ట్ వెంకటేశ్వర ఉన్నారు. వారితో ఈ రజాకార్ సినిమాపై ఏంటి అసలు వాస్తవాలు ఏంటి, అవాస్తవాలు ఏంటి, అసలు జరిగింది ఏంటి, సినిమాలో చూపించేది ఏంటి, ఏది నిజం అనే విషయాన్ని మనం ఆయనతోటి తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్ వినయ్ గారు, రజాకార్ సినిమా నేను చూడడం జరిగింది. అసలు చాలా దుర్మార్గం, ఎంత దుర్మార్గం అంటే అసలు రామ్జీ గోండ్ మత మార్పులకు వ్యతిరేకంగా పోరాటం చేసి అని చంపేశారంటే అది ఎంత, ఆయన మత మార్పులకు వ్యతిరేకంగా పోరాడినందుకు ముస్లిమ్స్ ఆయన చంపేస్తారు. అసలు ఏంటి అసలు? అప్పటికీ ఈ సమస్య లేదు. రామ్జీ గోండ్ దానికి వచ్చినప్పుడు భారతదేశంలో విలీనం కావాలి అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు, లేదా అంతకుముందు కొన్ని రోజుల క్రితము ఒక సజెషన్ ఆయనకి ఏం చెప్పారంటే, నిజాం నవాబ్కి భారతదేశంలో ఇక్కడ ఇది హిందూ మెజారిటీ స్టేటు, ముస్లింలు కాదు కనుక ముస్లింలో కూడా మనకు పాపులారిటీ ఉండాలి, అదేవిధంగా ఎక్కువ మందిని మనం కన్వర్ట్ చేయాలి, అట్లా మన స్ట్రెంగ్త్ పెంచుకోవాలని ఒక సూచన చేశారు. దాన్ని నిజాం అంగీకరించాడు. అట్లా కన్వర్షన్స్ జరిగినాయి. కానీ రామ్జీ గోండ్ ఆ కాలంలో కాదు, తర్వాత మచ్ లేటర్ పీరియడ్లో కన్వర్షన్స్ జరిగినాయి. అంటే రామ్జీ గోండ్ చరిత్ర ఏంటారు, వాస్తవ చరిత్ర? అసలు ఆయన పోరాటం చేశాడు అక్కడ ఆదిలాబాద్ ఆ గోండ్ ప్రజల కోసము. దానికి ఈ ముస్లిం అంటే నిజాం వ్యతిరేకంగా చేశాడా లేకపోతే బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా చేశాడా? అక్కడ ఉన్నది నిజామే కదా, బ్రిటిష్ రూల్ ఉంది. బ్రిటిష్ ఎట్లా చెప్తున్నాడో అట్లా నిజాం విన్నాడు. బ్రిటిష్ వాళ్ళను ఇక్కడ వాళ్ళు క్యాంప్ పెట్టుకోవడానికి, అంటే ఒక ఇది చేయడానికే కదా. సికింద్రాబాద్లో అంతా బ్రిటిష్ వాళ్ళ ఆర్మీ ఉండేది. వైస్రాయ్ ఏమో కోటిలో ఉండేవాడు. కోటి అంటేనే రెసిడెన్స్ అనే అర్థము. కోటిలో వైస్రాయ్ ఉండేవాడు. సో ఇప్పుడు తురేబాజ్ ఖాన్ది చెప్పారు కదా, అందులో తురేబాజ్ ఖాన్ కూడా ఎందుకు పోరాడాడు నిజాంకు వ్యతిరేకంగా అంటే, ఆ దేశమంతా బ్రిటిష్కి వ్యతిరేకంగా పోరాటం జరుగుతుంటే ఇక్కడ నిజాము బ్రిటిష్ వారికి అనుకూలంగా ఉన్నాడు అన్నటువంటిది, దాంతోనే ఆయన నిజాం మీద తిరగబడ్డాడు. యాక్చువల్గా ఆయన వైస్రాయ్ నివాసం మీద దాడి చేశారు, రోహిల్లాలో పోగేసి దాడి చేశారు. సరే, అది అక్కడ అల్టిమేట్గా వాళ్ళందరినీ, వాళ్ళ శక్తి ఎక్కువ కనుక ఇండియన్ ఆర్మీ శక్తి బ్రిటిష్ ఆర్మీ శక్తి కనుక ఎక్కువ కనుక ఇతన్ని అంచేశారు. తర్వాత ఇతన్ని పట్టుకొని చంపేశారు. అది స్టోరీ. అది నిజాం వాళ్ళని సపోర్ట్ చేస్తున్నాడు ఇంగ్లీష్ వాళ్ళని అనేటువంటి దాన్ని తప్ప అక్కడ కూడా మతం ప్రసక్తి అనేటువంటిది లేదు. ఇది కూడా వాళ్ళను చాలామంది జర్నలిస్టులు ఉర్దూలో నిజాంకు వ్యతిరేకంగా పత్రికలు తెచ్చారు, కొంతకాలం సర్వే అయ్యారు, మూసేసుకొని వెళ్ళిపోయారు, నిజాంకు దొరకకుండా తప్పించుకున్నారు, ఇవన్నీ ఉన్నాయి. వీళ్ళు ఎందుకు చేశారు అంటే, వాళ్ళకు కూడా 1917లో ఎప్పుడైతే సోవియట్ యూనియన్లో సోషలిస్ట్ ప్రభుత్వం ఏర్పడిందో ఆ ఇన్స్పిరేషన్తో ఇక్కడ బ్రిటిష్ పోరాటాలకు కూడా ఒక ఇన్స్పిరేషన్ లభించింది. అదేవిధంగా నిజాం వ్యతిరేక పోరాటాన్ని కూడా ఇన్స్పిరేషన్ లభించింది. ఆ ఇన్స్పిరేషన్ ఉన్నటువంటి వాళ్ళు ఉత్తరప్రదేశ్ నుంచి తెలంగాణకు వచ్చి, హైదరాబాద్కు వచ్చి ఇక్కడ నిజాంకు వ్యతిరేకంగా, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పత్రికలు నడిపారు కొంతకాలం. ఏంటంటే ఈయన నిజాం అనేటువంటి వాడు బ్రిటిష్కి లొంగిపోతున్నాడు, ఇది కరెక్ట్ కాదు అనేటువంటిది. తర్వాత ఆ సోవియట్ తరహా రాజ్యం ఉండాలి ఇక్కడ అనేటువంటి అభిప్రాయం కలిగినటువంటి ముస్లింలు, నాట్ హిందూస్, ముస్లింలే వచ్చి ఇక్కడ ఉర్దూ పత్రికలు నడిపారు. తెలుగు పత్రికలు కాదు, ఉర్దూ పత్రికలే నడిపారు. ఇప్పుడు తెలుగు పత్రికలు అన్నారు కూడా, తెలుగు భాషనే చాలా ఘోరంగా హింసించినట్టు సినిమా ఎంట్రన్స్లో ఆ చెట్టు కింద పాట అని చెప్తున్నా. తెలుగుని కానీ, మరాఠీని కానీ, లేకపోతే కన్నడ కానీ, ఈ మూడు ప్రాంతాల వాళ్ళు ఇందులో ఉన్నారు కదా హైదరాబాద్ స్టేట్లో. వీటికి నిజాం నవాబు ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. అయితే ఎవరైనా వచ్చి తెలుగు స్కూల్ పెట్టుకుంటామంటే పెట్టుకోమని చెప్పిండు వచ్చాడు. అక్కడక్కడ గోల్కొండ పత్రిక ఉంది,
మిజాన్ పత్రిక ఉంది, ఇవన్నీ తెలుగులో వచ్చినటువంటి పత్రికలే ఆయన పీరియడ్లో కూడా. కానీ తెలుగును తక్కువ చేసి చూడడం, తెలంగి బేడంగి అంటాము. బేడంగి అంటే దీనికి డంగ్ లేదు. డంగ్ అంటే ఏమన్నారు దాన్ని? దమ్ము కాదు, ఒక ఏమనాలంటే డంగ్ అంటే దాన్ని ఒక రూపం కానీ, లేకపోతే ఇది ఏమి సంస్కృతంలో సంగీతంలో చెప్పాలంటే బేసూర్ అంటారు కదా, అంటే వాటికి ఏం రాగం ఆ తాళంలో లేదు. అట్లా బేడంగ్ అంటే ఈ తాళంగిలం అయినటువంటి లేని ఇది, దీనికో రూపం లేదు, దీనికో నిర్దిష్టమైనటువంటి ఇది లేదు, అదంతా ఉర్దూకి ఉంది అనేటువంటి ప్రచారం వాళ్ళు చేశారు. అయితే ఇక్కడ నిజాం నవాబు ఆ కన్వర్షన్స్ చేయిస్తున్నప్పుడు చేశారు కొంతకాలం. దానికి వ్యతిరేకంగా ఆర్య సమాజ్ వాళ్ళు కూడా కన్వర్షన్ మళ్ళీ రీకన్వర్షన్ అని చేశారు, అది కూడా జరిగింది. అయితే ఇక్కడ గమనించాల్సిన పాయింట్ ఏంటంటే కన్వర్షన్స్ను జాగీర్దారులు జమీందారులు అంగీకరించలేదు. వాళ్ళు ఎందుకు అంగీకరించలేదంటే వాళ్ళంతా నిజాం నవాబ్ దగ్గరికి ఒక రిప్రజెంటేషన్కి వచ్చారు. వాళ్ళు ఏం చెప్పారంటే, వాళ్ళు చెప్పిన కారణం విచిత్రంగా ఉంది. మీరు ఈ మాదిగల్ని కింది వాళ్ళని వీళ్ళందరినీ కన్వర్ట్ చేస్తున్నారు, వీడే కదా కన్వర్ట్ అయ్యేది, వేరే వాళ్ళని వద్దరు. వీళ్ళు హిందూ మతంలో చాలా హీనంగా చూడబడుతున్నారు కనుక ఆ మతంలో వెళ్తే మాకు సమానత్వం ఉంటుంది, ఆ మతంలో మేము కూడా నిజాం నవాబ్ పక్కన నిలబడి ప్రార్థన కూడా చేయగలం అనేటువంటి ఆ అవకాశం అక్కడ ఉంది కనుక వీళ్ళు అక్కడ దాంట్లో కన్వర్ట్ అయ్యారు. వీళ్ళందరూ కన్వర్ట్ అయిపోయిన తర్వాత మాకు గ్రామాల్లో వెట్టి చేసేది ఎవడు అనేది వాళ్ళ ప్రశ్న. వెట్టి కోసం ఎవరు? హిందూ జాగీర్దారులు. వాళ్ళు వచ్చి నిజాం నవాబ్ దగ్గర ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు, నువ్వు కనుక ఇట్లా చేస్తే మాకు వెట్టి చేయడానికి ఎవడు ఉండడు, నువ్వు మమ్మల్ని దెబ్బ కొడుతున్నావు, ఏంటి సంగతి అని నిజాం నవాబ్ని అడిగారు. నిజాం నవాబ్ దాన్ని విత్డ్రా చేసుకున్నాడు. ఈ సందర్భంలో ఒక నినాదం కూడా ఇచ్చారు, ఈ మత మార్పిడిని విత్డ్రా చేసుకున్నాడు నిజాం నవాబ్. ఎందుకు విత్డ్రా చేసుకున్నాడు? మత మార్పిళ్ళు జరిగితే వెట్టి చేసే వాళ్ళు వెట్టికి దొరకరు, ఎందుకంటే వాడు మళ్ళీ ఆ మతంలోకి పోయిన తర్వాత ఈ నియమాలు ఏం వర్తించవు కదా, వాడు ముస్లిం అయిపోతాడు కదా, ప్రభు మతం అవుతాడు. ప్రభు మతం అయినటువంటి వాడి చేత వెట్టి ఎట్లా చేయించుకుంటావు? కనుక వాడు వెట్టి చేయాలంటే వాడు హిందువుగానే ఉండాలి తప్ప నువ్వు ముస్లింలా మార్చడానికి వీల్లేదు అని చెప్తే ఇది రాజనారాయణ రెడ్డి గారు తన జీవిత చరిత్రలో ఈ విషయాన్ని చాలా స్పష్టంగా రాశారు. ఇది రికార్డెడ్ ఇదే. ఆయన విత్డ్రా చేసుకున్నాడు. మరి ఇక్కడ మతం ఇంపార్టెంటా, పాలన ఇంపార్టెంటా, ఎవరి మీద పాలన ఆధారపడి సాగించాలనేది నినాదం ఇచ్చాడు అన్నారు. అనల్ మాలిక్ అని ఒక నినాదం ఇచ్చారు. అనల్ మాలిక్ అంటే ప్రతి ముస్లిము తనని తాను ప్రభువుగా అనుకోవాలి. అంటే చార్మినార్ దగ్గర రిక్షా దొక్కే ముస్లిం ఉంటాడు, వాడు కూడా నేను నిజాం నవాబ్నే అనుకోవాలి. కానీ యాక్చువల్గా నిజాం నవాబ్ కాదు వాడు. రోజుకి వాడికి పూటకు అన్నం తినడం కూడా కష్టమే. అయినా కూడా వాడు తనని తాను ప్రభు అనుకోవాలి. ఇప్పుడు ఎంఐఎం వాళ్ళు చెప్పేదంతా కూడా అదే కదా, మనమంతా ఒకరోజు ప్రభువులము, ఈ భూమి మనది, మనము దీనికి ప్రభువులము అనే ఎంఐఎం వాళ్ళు ముస్లింలను రెచ్చగొడతారు, ఓట్లు దండుకుంటారు. సో ఆ నినాదం ఇచ్చారు, ఇది విత్డ్రా చేసేసుకున్నారు. మళ్ళీ మత మార్పిళ్ళు జరగలేదు, జస్ట్ బికాస్ జాగీర్దారుల ప్రెజర్, లేకపోతే అగ్రకులాల ప్రెజర్. అగ్రకులాలకు, ముఖ్యంగా అగ్రకులాలు అంటే ఎవడికి ఆ ఊర్లో భూమి మీద పెత్తనం ఉందో వాడికే కదా సేవ చేయించుకోగలడు. బ్రాహ్మణుడు కూడా వానికి సేవ చేయాల్సిందే. వాడేం అగ్రకులం అని వాడు అనుకున్నా కూడా లొంగి దండాలు పెట్టి నమస్కారాలు పెట్టి వెళ్ళాల్సిందే. నాకు ఒకసారి రామయ్య గారు నేనేదో చెప్తుంటే ఆయన ఒక మంచి ఉదాహరణ ఇచ్చారు. ఆయన ఏం చెప్పాడంటే, రామయ్య గారు అంటే చుక్క రామయ్య గారు, ఐఐటి రామయ్య గారు, చుక్క రామయ్య గారు, ఐఐటి రామయ్య గారు, ఆయన ఒక విషయం చెప్పారు, చాలా ఇంట్రెస్టింగ్ విషయం. ఆయన ఏం చెప్పాడంటే, రోజు ఆయన స్కూల్కు వెళ్ళే ముందు అంతా తయారు చేసి వాళ్ళమ్మ పిన్ను, అప్పుడు గుండీలు ఇంత రాలేదు కదా, ఓ పిన్ను పెట్టేదట. పిన్ను పెట్టేటప్పుడు ఒక మాట చెప్పేదంట, అరే నువ్వు వెళ్తున్నప్పుడు దారిలో దొర కూర్చుంటాడు, దొరకు నమస్కారం చెయ్యి,
మర్యాదగా నమస్కారం చేయి, దొర ఏమన్నా అంటాడు నిన్ను, ఏమనొద్దు, తలకాయ కిందకి వేసుకొని రాము. వాళ్ళ నాయన అక్కడ పూజారి, రామయ్య గారు పూజారి కొడుకు కూడా ఇది తప్పలేదు. దొర ముందు తలదించుకొని ఉండాల్సిందే. అంటే ఎవరికైతే భూమి మీద అధికారం ఉంటుందో, సంపద ఉంటుందో వాడిదే నడుస్తుంది. ఇప్పుడు అగ్రకులం అంటే మేము అగ్రకులం అని ఎంత చెప్పుకున్నా అదేం నడవదాడ. ఎవరిది నడుస్తుంది అంటే వీళ్ళదే, ఈ భూస్వాములది, జాగీరదారులది, వీళ్ళదే నడుస్తుంది. కనుక వీళ్ళంతా వచ్చి మీరు ఇట్లయితే ఈ కన్వర్షన్స్ ఆపకపోతే మాకు ఇబ్బంది అంటే ఆపేశాడు కన్వర్షన్స్. కానీ సినిమాలో రజాకార్ సినిమాలో మొత్తం ఎంటైర్ సినిమా మరపరిపడి దాడులో చూపెట్టాడు. అసలు తెలంగాణలో జరిగిన పోరాటం కానీ, తెలంగాణలో జరిగిన పోరాటం మతపరపుగా జరిగిందా లేకపోతే దేనికైనా జరిగింది? యాక్చువల్గా ఆ సినిమా ఇప్పుడు బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ ఈ సంఘాలన్నీ కూడా, సంఘ పరివారం అంతా కూడా ఆ సినిమాకి సబ్ టైటిల్ ఒకటి ఉంటుంది కదా, హిస్టరీ రీరిటర్న్ అని ఉంటుంది. మీరు గమనించారో లేదు? అంటే మేము చరిత్రను మళ్ళీ రాస్తున్నామని. చరిత్రను తిరగ రాయట్లేదు, తిరిగేసి రాస్తున్నారు. తిరగేసి రాస్తున్నారు, తిరగ రాయట్లేదు. ఇది అన్ని చోట్ల జరుగుతుంది. పాఠ్యాంశాల్లో మార్చారు కదా, మొఘల్ అనేటువంటి దాన్ని అసలు మొఘల్ పరిపాలన చేయనట్టుగానే చరిత్రలోంచి తీసేశారు. ఇట్లా పాఠ్యాంశాల్లో మార్పులు చేశారు. ఈవెన్ సైన్స్లో డార్విన్ కూడా అవసరం లేదన్నారు. ఎందుకంటే డార్విన్ పరిణామవాద సిద్ధాంతాన్ని చెప్పాడు. ఆ పరిణామవాద సిద్ధాంతం సైంటిఫిక్ థింకింగ్, దాని మీద ఆధారపడే ఈరోజు సైన్స్ ప్రయోగాలన్నీ మనం అనుభవిస్తున్నటువంటి అన్ని సౌకర్యాలకి ఆ డార్విన్ పరిణామవాద సిద్ధాంతమే దాని వెనుక ఉన్నది. కానీ అది చెప్తే భగవంతుడు మనిషిని సృష్టించాడు అనేటువంటిది సాధ్యం కాదు. కనుక భగవంతుడు మనిషిని అన్నింటినీ ఒకేసారి సృష్టించాడు, ఈ ప్రపంచాన్ని అంతా ఒకేసారి సృష్టించాడు, జీవకోటినంతా కూడా అనేటువంటి వాళ్ళు కదా, అది కదా చెప్పేది. దానికి భిన్నమైనటువంటిది డార్విన్ సిద్ధాంతం. అందుకని డార్విన్ సిద్ధాంతాన్ని తీశారు. ఇదే ఎవల్యూషను మన కెమిస్ట్రీలో కూడా ఉంటుంది. దాన్నే పీరియాడిక్ టేబుల్ అంటే. ఆ పీరియాడిక్ టేబుల్ పై తరగతుల వాళ్ళకి చెప్పాలి, కింద అవసరం లేదు అని చెప్పారు. కానీ కింద నుంచి చెప్పటం అవసరం. మంత్రాలు ఎట్లయితే పిల్లలు చదవగలరో అట్లా పీరియాడిక్ టేబుల్ కూడా, అంటే బ్రాహ్మణులు ఎట్లయితే పూజారులుగా ఉండి మంత్రాలు చదవగలరో పిల్లలు కూడా పీరియాడిక్ టేబుల్ని అట్లా బట్టి చెప్పగలరు. అట్లా చెప్తేనే ఆ పీరియాడిక్ టేబుల్ అనేటువంటిది అర్థమైతేనే ఆ పదార్థం యొక్క స్వభావము, ధర్మము వాడి మైండ్లో ఉండిపోతుంది. అది చాలా కీలకం. ముందు అది కెమిస్ట్రీకైనా ఏ సబ్జెక్ట్కైనా కూడా సైన్స్లో పీరియాడిక్ టేబుల్, డార్విన్ ఎవల్యూషన్ థియరీ ఎంత ముఖ్యమో పీరియాడిక్ టేబుల్ కూడా అంతే ముఖ్యం. ఆ పీరియాడిక్ టేబుల్ ఇక్కడ వీళ్ళకి అర్థం కాదు, పై క్లాసులో చెప్పాలి అన్నారు. అది అర్థం కాదని కాదు, అది కూడా వీళ్ళని అర్థం కాకూడదు, అది కూడా వీళ్ళని భయపెట్టింది. సో అది కూడా దాన్ని మార్చేశారు. అట్లనే కాశ్మీర్ ఫైల్స్ తీశారు. ఇప్పుడు ఆదిపురుష్ తీశారు. ఆదిపురుషులో ఏంటి, ఆ రాముణ్ణి చూపించి డబ్బులు ఇది పొందుదామనే, ఓట్లు పొందుదామని ఆ సినిమా నడవలేదు. అదొక ఇది. తర్వాత అనేక సినిమాలు కాశ్మీర్ ఫైల్స్ చేశారు. కాశ్మీర్ ఫైల్స్ అన్నారు, కేరళ స్టోరీ, రజాకారు. రాబోయే సినిమాలు ఇప్పుడు నిన్న రిలీజ్ అయింది సావర్కర్, రాబోతున్నాయి. ఇది గోద్రాది మీద రాబోతుంది. జేఎన్యు, జహంగీర్ నేషనల్ యూనివర్సిటీ, జేఎన్యు టైటిల్ పెట్టి ప్రతిష్టాకరమైన యూనివర్సిటీ. ఇక్కడ ఇంకో విషయం చెప్తాను. ఇప్పుడు ఈ మొత్తం పోరాటంలో హైదరాబాద్ను విముక్తి చేయాలనేటువంటి పోరాటంలో హిందూ మహాసభ కూడా ఓ సందర్భంగా సత్యాగ్రహం చేసింది. ఆ రెఫరెన్స్ లేదు ఇందులో. ఎందుకు లేదు అంటే ఆ సత్యాగ్రహంలో పాల్గొన్నవాడు నాథురామ్ గాడ్సే. ఆ నాథురామ్ గాడ్సేకి 1 year శిక్ష పడింది. అతను హైదరాబాద్ జైల్లో 12 నెలలు ఉన్నాడు. ఆ తర్వాత రెమిషన్ ఇచ్చి బయటికి పంపించారు 12 నెలల తర్వాత. 11 నెలల తర్వాత పంపించారు, నెల రెమిషన్ ఇచ్చారు. మరి అదెందుకు చెప్పలేదు? ఎందుకంటే గాడ్సే గాంధీని చంపాడు కనుక ఆ రెఫరెన్స్ తీసుకొస్తే వాళ్ళు అనుకున్న పర్పసే దెబ్బతింటుంది.
అందుకని హిందూ మహాసభకు సంబంధించిన రెఫరెన్స్ కానీ నాథురామ్ గాడ్సేకి సంబంధించినటువంటి రెఫరెన్స్ కానీ అందులో లేదు. అన్నీ తప్పుడు. ఇప్పుడు మత మార్పిడిలో వ్యతిరేకంగా వీళ్ళు ఫైట్ చేసినట్టు దానికోసమని అసలు తెలంగాణ సమాజంలో రజాకారులు తప్పనిసరిగా అకృత్యాలు చేశారు. వీళ్ళను వెంట వేసుకొని కొంతమంది ముస్లిం జాగీర్దారులు జమీందారులు వాళ్ళు చేశారు. వీళ్ళు కూడా అదే పని చేశారు. హిందూ జాగీర్దారులే కదా వీళ్ళకి గడిల్లో షెల్టర్ ఇచ్చింది. వాళ్ళను ఉపయోగించుకున్నది ఎవరి కోసం పనిచేశారు? వాళ్ళు వీళ్ళ కోసమే కదా పనిచేసింది. తర్వాత అందరికీ తెలిసిన విషయమే కదా, రజాకార్ వాళ్ళల్లో ఉపాధ్యక్షుడిగా ఉన్నది ఆయన రామచంద్రారెడ్డి. మరి ఆయన హిందువే కదా. సో అది హిందువులకి ముస్లింలకి వ్యతిరేక ఫైట్గా తెలంగాణ పోరాటాన్ని చెప్పటం అనేది అది పూర్తిగా చరిత్రను తిరిగేసి రాయటమే. అంటే సార్ ఇప్పుడు తెలంగాణ పోరాటాలు, సాయుధ పోరాటాలు అంటే రైతాంగ పోరాటం ఏమనుకొచ్చినా కూడా మనకి గడీలు, దొరలు, వెట్టి ఇవన్నీ కనపడతాయి. వాళ్ళ సినిమాలో దానికి సంబంధించింది ఎక్కడ కూడా అలా గడి చూపెట్టలేదు. గడి గురించి చర్చ జరగల, వెట్టి గురించి చర్చ జరగల, భూమి గురించి చర్చ జరగల. అసలు ఏంది అసలు? అదే దుర్మార్గం. దాన్ని కవరప్ చేయాలి. ఇందులో జరిగిన ప్రయత్నం ఏంటంటే తెలంగాణలో జరిగిన పోరాటము దొరలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం. మిగతా చోట్ల రకరకాల పోరాటాలు ఉండవచ్చు, కానీ వరంగల్, ఖమ్మము, నిజాం నవాబును వణికించినటువంటి పోరాటం తెలంగాణ సాయుధ పోరాటం. ఈ పోరాటాలు కావు, ఇవన్నీ ఇండివిజువల్గా. అతను నారాయణరావు పటేల్ అనే అతను ఆర్య సమాజ్ అతను ఇతన్ని నిజాంను చంపడానికి ప్రయత్నం చేసిండ్రు. అవన్నీ ఇండివిజువల్ పోరాటాలు. అంటే నిజామును లేపేస్తే ఇదంతా సరిపోతుంది అనేటువంటి ఒక రాంగ్ కాన్సెప్ట్. నిజామును లేపేస్తే ఇంకోటి వస్తాడు అంతే కదా. కానీ వాళ్ళ కసి ఏంటంటే నిజామును లేపేయాలి. ఇది ఒక ఇండివిజువల్ ఎన్హలేషన్, వ్యక్తివాదం ఇటువంటిది. కానీ ఆ పోరాటం అనేటువంటిది మొత్తం వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటం. ఆ వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాన్ని వాళ్ళు చూపించదలుచుకోలేదు. ఎందుకంటే ఆ వ్యవస్థనే వీళ్ళు కోరుకుంటున్నారు. ఈ సినిమా తీసిన వాళ్ళు మళ్ళీ ఆ వ్యవస్థను కోరుకుంటున్నారు. ఆ దొరలు, జాగీర్దారులు, జమీందారులు వాళ్ళ పరిపాలన వాళ్ళు వెట్టి చేయించుకోవటం అటువంటిది కావాలనుకుంటున్నారు. నిజంగా ఈ సినిమాలో వెట్టి గురించి చెప్పాలి కదా. అదే ఆ వెట్టి గురించి ఎందుకు చెప్పలేదు? వెట్టి గురించి చెప్తే అది వాళ్ళకే తగులుతుంది. అందుకని వెట్టి గురించి చెప్పలేదు. వెట్టి అనేదే ముందు ప్రారంభమైంది. అక్కడి నుంచి రైతులు కూడా దాంట్లో ప్రవేశించారు. భూములు దున్నుకునేటువంటి భూములు మాకే దక్కాలని పోరాటం చేశారు. దున్నుకునే భూములు అన్నారు. ఇప్పుడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఏదో అంటే కొన్ని చదివిన చరిత్రలో కొన్ని లక్షల ఎకరాల భూములు పోరాటంతో సాధించుకున్నారు. ఇండియన్ యూనియన్ సైన్యాలు అయితే విమోచన, విముక్త, వీలన్వా మీరు ఏది అనండి, 3 వికారాల్లో ఏ వీకారం వాడుకున్నా అది పక్కన పడతాం కాసేపు. ఈ భూములు మళ్ళీ వాళ్ళ దగ్గర వాళ్ళకే దక్కనియా? ఇండియన్ యూనియన్ సైన్యాలు వచ్చిన తర్వాత వాళ్ళ భూములు వాళ్ళకే దక్కనియా, లేకుంటే ఏమన్నా తేడా జరిగిందా? కరెక్టే. మీరు దీనికి నేను రజాకార్ సినిమాకు ముందు 1978లో వచ్చినటువంటి ఫిలిం మా భూమి, బి నరసింహరావు గారు ఆ సినిమాను నిర్మించారు. దానికి దర్శకత్వం వహించింది గౌతమ్ ఘోష్, బెంగాలీ. ఆ కథ రాసింది కిషన్ చందర్, పంజాబీ. జబ్ ఖేత్ జాగ్ ఉఠెంగే అనేది ఆ నవల పేరు. దాన్ని తెలుగులో జైత్రయాత్ర పేరుతో అనువదించారు. ఆ నవల ఆధారంగా తీసినటువంటి సినిమానే మా భూమి. అది చాలా వాస్తవమైనటువంటి సంఘటనలను చాటి చెప్పే సినిమా. అందులో చాలా కరెక్ట్గా చూపించారు. ఈ విలీనం అయిన తర్వాత ఈ దొరలు, జాగీర్దారులు వీళ్ళంతా కూడా అప్పటి వరకు రూమీ టోపీలు వేసుకొని, ముస్లిం టోపీలు వేసుకొని, షెర్వానీలు వేసుకొని, పైజామాలు వేసుకొని సలాం అనుకుంటా తిరిగినటువంటి వాళ్ళు సడన్గా వేషం మార్చి ఖద్దర్ టోపీలు వేసుకొని, ఖద్దర్ డ్రెస్ వేసుకొని ఊర్లోకి పోయి తిరిగి ఆ భూముల్ని స్వాధీనం చేసుకున్నారు. ఎవరి అండతో? ఈ
పోలీస్ యాక్షన్ తర్వాత మిలిటరీ అండతో వాళ్ళు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరి అది ప్రజలకు ఉపయోగం జరిగిందా లేకపోతే అన్యాయం జరిగిందా? ఏ రైతులైతే ఏ భూమినైతే దున్నుకున్నారో ఆ భూముల్ని వాళ్ళు వీడిదేంటి, వీడి తాత జాగిరా ఏంటి, జాగిరదారిది వేల ఎకరాలు వీడి దగ్గర ఉన్నది, వీడేం దున్నుకోడు, వేరే వాడికి ఇస్తాడు, వాని దగ్గర నుంచి కప్పం వాడు కౌలు వసూలు చేసుకుంటాడు, అందులో కొంత కప్పం కడతాడు, కానీ దున్నేది వాడు కదా. అట్లా దున్నుతున్నటువంటి వాళ్ళు ఈ భూమిని ఇది మాది అని వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. వీళ్ళు దొరలు పారిపోయి వచ్చారు. కానీ ఎప్పుడైతే ఆర్మీ వచ్చిందో మళ్ళీ ఆర్మీని తీసుకెళ్ళి ఆ భూముల్ని తిరిగి తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నారు. చాలా భూములు తెచ్చుకున్నారు, కొన్ని భూములు వాళ్ళ సాధ్యం కాలేదు, అట్లా కొంత లాభం జరిగింది ఆ పోరాటం వల్ల. అన్ని సెక్షన్ ముఖ్యంగా రైతులకు, ఈ వెట్టి చేసేటువంటి వృత్తిదారులకు, వీళ్ళకందరికీ లాభం జరిగింది దానివల్ల. కానీ ఆ లాభాన్ని ఎవరు తొలగించారు? ఈ దొరలే దాన్ని తిరిగి లాక్కున్నారు. ఇదే మా భూమి చేశారు, అంతా సక్సెస్ కాలేదు. అది రైతాంగ సాయుధ పోరాటం, తెలంగాణ పోరాటం, ఏదైనా వద్దంటే అక్కడ పిలిచిన 4,000 మంది సుమారుగా అమరులయ్యారని చెప్పేసి మనకి చరిత్రలో కానీ రకరకాల పుస్తకాలు కనపడుతుంది. ఇండియన్ యూనియన్ సైన్యాలు వచ్చింది ఎంతమంది చనిపోయారు, నిజాం టైంలో ఎంతమంది చనిపోయిన ఐడియా ఉందా? అంటే ఎక్కువ భూముల్ని రక్షించుకోవడానికి ఆ రోజు అంత ప్రతిఘటన కంటే కూడా జాగీర్దారుల దగ్గర, జమీందారుల దగ్గర అంత ప్రతిఘటించే ఆయుధాలు ఏం లేవు, పబ్లిక్ సపోర్ట్ కూడా లేదు వాళ్ళకి, రజాకర్ల సపోర్ట్ ఉంటుంది. కానీ ఇండియన్ ఆర్మీ దగ్గర చాలా ఆయుధ శక్తి ఉంది. వీళ్ళు రజాకర్లను ఎట్లా ఉపయోగించుకున్నారో భూస్వాములు, ఇండియన్ ఆర్మీని కూడా అట్లే ఉపయోగించుకున్నారు. వాళ్ళేమో రజాకారులు భూమిని రక్షించలేకపోయినరు, కానీ వీళ్ళు వెళ్ళి ప్రజల చేతిలో ఉన్నటువంటి భూమిని తిరిగి వీళ్ళ చేతుల్లో పెట్టారు. అది జరిగింది. ఎక్కువ ఘర్షణ ఎక్కడ జరిగింది, ఎక్కువ మంది ఇక్కడే చనిపోయారు, ఇండియన్ ఆర్మీ చేతిలోనే చనిపోయారు అనేటువంటిది చరిత్రలో ఉన్నటువంటి వాస్తవం. చివరగా సరే, చాలా విషయాలు మనం క్లారిటీగా చెప్పారు మీరు. అసలు జరిగిన వాస్తవాలు ఏంటి, ఇండియన్ యూనియన్ సైన్యాలు ఏం చేస్తే, రజాకార్ ఏం చేసింది, అసలు నిజాం ఉద్దేశం ఏంటి, అసలు మత మార్పులు ఎందుకు జరిగింది, మత వాళ్ళు ఎందుకు ఆగిపోయినాయి, అన్నీ కూడా క్లారిటీగా ఇచ్చారు. కానీ వాస్తవాలు ప్రజలకు వెళ్ళాలనేది అంటే ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు చాలామంది అన్న సినిమా ఎంతమంది చూస్తారు, ఆ సినిమాలు థియేటర్లో జనాలు లేరు అని ఒక వాదన వినిపిస్తుంది. ఓటీటీలోకి వెళ్ళిన తర్వాత, డిజిటల్ ఛానల్లోకి వెళ్ళిన తర్వాత, ఇంటర్నెట్లోకి వెళ్ళిన తర్వాత అది ఈ సినిమా అనేది బాగా ఎక్కువ ప్రచారంలోకి వస్తుంది. అంటే మీరు అన్నారు ఎప్పుడు జరిగింది పోరాటం? 41-51 అంతే కదా సార్. చాలామంది చనిపోయి ఎవ్వరు లేరు. తర్వాత ఆ పోరాటం దగ్గర అంటే పాల్గొకపోయినా ఆ వారసత్వం కూడా ఒక జనరేషన్ వెళ్ళిపోయింది. ఈ లేటెస్ట్ వాళ్ళకి అసలు చాలా వరకు వాళ్ళ చరిత్రలే పట్టిన పరిస్థితి. వాళ్ళకి ఇదే చరిత్ర అనుకుంటారు కదా. అవును, అనుకుంటా. దీన్ని ఎట్లాగ మనం దీన్ని కౌంటర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏ విధంగా చేయాలి అంటే ఇప్పటికీ కొన్ని నాటకాలు, కొన్ని రూపకాలు, వీధి నాటకాలు ఇవన్నీ వేస్తున్నారు. అది ఒక సాధనం, దాని ద్వారా ప్రజలకు ఆ రోజు జరిగింది చేతిలో ఇది ఉండగా నేను ఎక్కడో పందిరి కింద కూర్చుని స్టేజ్ కాడికి వెళ్ళి టైం ఖర్చు పెట్టి చూడాలా? దాన్నే వీడియో తీసి దీంట్లో పెట్టవచ్చు. ఏ విధంగా చేయాలి నాకు? దాన్నే వీడియో తీసి దీంట్లో పెట్టవచ్చు. ఇప్పటి వరకు అంటే ఒక విషయం చెప్తాను నేను. 51లో ఆగిపోయింది పోరాటం, విరమణ జరిగింది. 78లో సినిమా వచ్చింది మా భూమి. ఎంత గ్యాప్ ఉంది, చాలా గ్యాప్. 27 ఈ గ్యాప్ లోపల ఎందుకని సినిమా తీయలేకపోయారు అనే ప్రశ్న కూడా ఉంటుంది. ఎందుకు తీయలేకపోయారు అంటే సినిమా అనేది చాలా వ్యయము, ప్రయాస రెండు ఉన్నాయి అందులో. సినిమాలో చాలా వ్యయం చేయాలి. సినిమాల మీద అప్పటి వరకు పెట్టుబడులు పెడుతున్న వాళ్ళు ఎవరు? జమీందారులే కదా. ఇప్పుడు చలపల్లి జమీందార్ అయినా, మిర్జాపురం అయినా, పెడతారు వీళ్ళే కదా.
వాళ్ళే మొదట్లో నుంచి పెట్టారు, వాళ్ళే మన దేశం తీశారు, వాళ్ళే రకరకాల. వాడు ఎందుకు పెడతాడండి ఈ సినిమా మీద? పెట్టాడు కదా. అసలు మీకు ఒక విషయం చెప్తాను. రైతు బిడ్డ సినిమా రిలీజ్ అయినప్పుడు చలపల్లి జమీందార్ గారు తీసినటువంటి సినిమా రైతు బిడ్డ, ఆయన పేరు ఏం పేరు, బళ్ళారి రాఘవ గారు, బళ్ళారి రాఘవ గారు నటించినటువంటి సినిమా చాలా గొప్ప సినిమా, చాలా బాగుంటుంది కూడా. అది పాత సినిమా లాగా ఉండదు, చాలా క్లారిటీ ఉంటుంది, వెల్ స్క్రీన్ ప్లే అంతా బాగుంటుంది, కెమెరా వర్క్ అంతా బాగుంటుంది. ఆ సినిమా వ్యతిరేకిస్తూ కొందరు జమీందారులు కోర్టుకు వెళ్ళారు. కోర్టు వాళ్ళ దీన్ని అంగీకరించలేదు, కొట్టేసిన తర్వాత ఆ సినిమాను రిలీజ్ చేశారు. కానీ చెల్లపల్లి జమీందారు గారు తన ప్రాంతంలో ఆ సినిమాని రిలీజ్ చేయలేదు. లాభం సంపాదించుకున్నాడు, లాభం వచ్చింది, తన వాటి చైతన్యం కావడం అతనికి ఇష్టం లేదు, నేచురల్ కదా. సో ఇక్కడ కూడా పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఆ పని చేయరు. అందుకని బహుశా అదే కారణమై ఉంటుంది. ఎవరు కూడా ఏ డైరెక్టర్ కానీ లేకపోతే నటుడు కానీ లేకపోతే దాని మీద అభిమానం ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ సినిమా ఇండస్ట్రీకి వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరు ప్రయత్నం చేసి ఉన్నారేమో తెలియదు, కానీ పెట్టుబడి పెట్టేవాడు ఉండాలి కదా, వాళ్ళు దొరికే అవకాశం లేదా. ఇది వాళ్ళకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటం. అందుకని 78 వచ్చేటప్పటికి నరసింహరావు గారు ధైర్యం చేసి తీశాడు. సూపర్ డూపర్ సక్సెస్ అది. హైదరాబాద్ సుదర్శన్లో రిలీజ్ చేశారు, 100 రోజులు ఆడింది, మార్నింగ్ షో అయినా. తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఆంధ్ర ప్రాంతంలో కూడా ఆ సినిమా బాగా పోయిందని, ఆడిందని. తెలంగాణలో అన్ని చోట్ల బాగా ఆడింది. సత్యనోత్సవం రవీంద్రబాల్ జరిగింది, అన్ని చోట్ల ఆడింది చూడండి. సో ఇప్పుడు అది కరెక్ట్ పర్స్పెక్టివ్లో ఉన్నటువంటి సినిమా, దాన్ని ప్రదర్శించాలి. దీనికి కౌంటర్గా ఎవరైతే దీన్ని కౌంటర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళంతా ఆ సినిమాను ప్రదర్శించాలి. అది అన్ని మీడియాల ద్వారా చేయొచ్చు. ఆ రోజు కోటీశ్వర్లు ఉంటే తప్ప సినిమా ఇండస్ట్రీలోకి రాలేరు. ఈరోజు 1,00,000-1,50,000 పెట్టి లఘు చిత్రాలు తీస్తున్నారు. గడ్డ చిత్రం కూడా 1,00,000 రూపాయల్లో తీయగలుగుతున్నారు. చాలా ఇప్పుడు చిన్న కెమెరా పెట్టి తీయగలుగుతున్నారు, ఆ రోజుల్లో లేదు. కనుక అటువంటి అవకాశం ఈరోజు వచ్చింది. కనుక ఈ ఫీల్డ్లో ఉండేటువంటి వాళ్ళు సీరియస్గా దాన్ని ఆలోచన చేయాలి. ప్రోగ్రెసివ్గా ఆలోచన చేసేటువంటి వాళ్ళంతా కూడా ఈ పద్ధతుల్లో చేయాలి. ఓటీటీలో రిలీజ్ చేసుకోవచ్చు. ఓటీటీ దాకా ఎందుకండి, యూట్యూబ్లో రిలీజ్ చేస్తే చాలా వాటి చూడగలరు. అంటే మీలాంటి మేధావులు నరసింహ గారితో మాట్లాడి ఓటీటీలు రిలీజ్ చేయించారా ఏంటి, అసలు ఫ్రీగా వదిలేసేలాగా ప్రయత్నం చేస్తే బాగుంటుందని మా సూచన. ఒక ఆర్గనైజ్డ్ దీంట్లో ఉంటే చాలా, మేధావులకి ఆర్గనైజేషన్ అంత తక్కువ ఉంటుంది, అదేమో ఆర్గనైజేషన్ ఉంటుంది. ఎవరికైతే ఆర్గనైజింగ్ ఇది ఉంటుందో వాళ్ళు సక్సెస్ఫుల్గా చేయగలరు, అన్ని జిల్లాల్లో వేయించగలరు, టౌన్స్లో వేయించగలరు. ఆ పని ఎవరికి ఆర్గనైజేషన్ ఇది ఉంటుందో వాళ్ళు చేస్తారు. మేధావులు సజెషన్ ఇస్తారు. ఇప్పుడు మీరు అన్నట్టు ఏదో దీన్ని ఇక్కడ ప్రదర్శించవచ్చు అంతే తప్ప ఇది మొత్తం అందరికీ చేయాలి, ప్రజలకు మా భూమి సినిమా అంటే మళ్ళీ ఆర్గనైజేషన్స్ ఎవరికి ఉంటాయో, ఏ సంస్థలకైతే ఉంటాయో ఆ సంస్థలే ఈ పని చేయగలవు. అంటే ఇప్పుడు 8 సినిమాలు వచ్చినాయి, రాబోతున్నాయి. 8 సినిమాలు కాశ్మీర్ ఫైల్స్ తీసుకుంటే జేఎన్యూ కానీ గోద్రా కానీ ఇంకా చాలా రాబోతున్నాయి. ఈ సినిమాల యొక్క ప్రభావం రేపు రాబోయే ఎన్నికల మీద ఉంటుందంటారా? నాకు ఈ సినిమా ప్రభావం ఎన్నికల మీద ఉంటుంది అనుకోవట్లేదు, కానీ పిల్లల మీద చాలా దుష్ప్రభావం ఉంది. ఎందుకంటే ఆ మార్నింగ్ షోకి స్కూల్స్ నుంచి పిల్లల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి చూపిస్తున్నారు, కాలేజీల నుంచి పిల్లల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి చూపిస్తున్నారు. ఇది ఇన్వెస్ట్మెంటే, వాళ్ళకి డబ్బులు వస్తాయని కాదు, ఇన్వెస్ట్మెంట్ కింద. ఎందుకంటే దీని ఇంపాక్ట్ వేరే చోట ఉంటుంది కనుక అట్లా దీని మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు, వాళ్ళు తీసుకొచ్చి చూపిస్తున్నారు. ఆ పిల్లలకి వాస్తవాలు తెలియవు కదా, అందుకని దే విల్ క్యారీ. కానీ నిజానికి ఒక పెద్దవాళ్ళలో దాన్ని చూడాలి అంటే ఓటీటీ వచ్చిన తర్వాత సినిమాలు చూడడమే తగ్గిపోయింది. మీరు అన్నట్టు ఓటీటీలో రిలీజ్ అయితే వీళ్ళు కూడా చూస్తారు,
కానీ పెద్దవాళ్ళకంటే ఈ పిల్లల్ని చాలా రాంగ్ దీంట్లో నెట్టగలదు ఈ సినిమా, తప్పుదారి పట్టించగలదు. యాక్చువల్గా అది ముస్లింలకి హిందువులకు జరిగినటువంటి పోరాటంలాగా చెప్పగలరు. అది ముస్లింలకి హిందువులకు జరిగిన పోరాటం కాదు. ఈయన కూడా ఒక ముస్లిం నవాబే తప్ప ఆయన హిందువుల్ని పని కట్టుకొని చేయాలనేటువంటిది ఏం లేదు. వీడు అది కూడా చెప్పారు అందులో, వీడు నన్ను మిస్గైడ్ చేశారు, వాడు లాయక్ అలీ ఖాన్ను కాసిం రజ్వీ గుట్టనక్కలు వాళ్ళని మిస్గైడ్ చేశారనే మాట చెప్పారు. సార్ బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మొత్తం ముస్లిం కమ్యూనిటీ అంతా హిందూ కమ్యూనిటీ మీద దాడి చేసింది. ముఖ్యంగా బ్రాహ్మణుల మీద దాడి చేసిండ్రు, ఈ ఆవును పట్టుకొని వచ్చిండ్రు. ఇవన్నీ కూడా సెంటిమెంట్ను రెచ్చగొట్టేటువంటి పనులు. ఇది నీతి నిజాయితీ కలిగినటువంటి వల్ల ఆ పని చేయకూడదు, సెంటిమెంట్లను రెచ్చగొట్టకూడదు. వాస్తవం ఏంటి అనేటువంటిది చూపించడానికి ప్రయత్నం చేయాలి. అది ఇక నిజాయితీని వదిలేసుకుంటే ఏదైనా రాయొచ్చు, ఏదైనా చెప్పచ్చు. చరిత్రను ప్రజెంట్ చేసినప్పుడు వాస్తవం ఏమిటి అనేదాన్ని ప్రజెంట్ చేయాలి. మీరు మా స్టూడియోకి వచ్చి ఈ రజాకర్ సినిమా మీద వాస్తవాలు, అసలు ఏంటి తెలంగాణ రైతాంగ స్వాతంత్ర పోరాటం, రజాకర్, ఇన్ని చాలా వివరించినందుకు అది మీ అందరు మీకు మా స్టూడియో తరపుని అలాగే వీక్షకుల తరపుని ధన్యవాదాలు.